హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ బ్లాగ్స్ అండి. ఈరోజు చూడండి, నా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఒక మందార ఉంటే దాని వీడియో తీసి పెట్టానండి. కనకాంబరాలు అయితే చాలా పూసాయండి. ఇంకా మా ఆడవాళ్ళకి ఏముంటుందండి, పొద్దున్నే లేస్తే కల్లాపి చల్లటం, ముగ్గులు పెట్టడం, గిన్నెలు తోమటం, ఇవే కదండి మా స్టార్టింగ్ పొద్దుటనే. నా ముగ్గులు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నచ్చాయో లేదో. మనకు ఒక మ్యాక్సీ గాడు ఉన్నాడండి, ఎవరో వస్తున్నారని భయపడి వాడి ఇంట్లోకి వస్తున్నాడు. పొద్దుటనే కట్టెల పొయ్యిలో నిప్పు చేసి ఉంచాలండి మన మ్యాక్సీ గాడి కోసం. మళ్ళీ మనకి చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి కదా, వాటి కోసం అవి చలి కాచుకుంటాయండి. మన ఊర్లో చలి ఎక్కువగా ఉంటుందండి, గోదావరి పక్కనే ఉన్నందుకు చలి ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సీ గాడైతే స్వీట్ తింటున్నాడండి. వాడు స్వీట్ ప్రియుడు. అరిసె ముక్కేస్తే తింటున్నాడు. ఇటు చూడరా అంటే ఒకసారి చూశాడు, మళ్ళీ తింటూనే ఉన్నాడు. ఈరోజైతే కాకరకాయ కూర చేద్దామని పెరట్లోకి వెళ్ళానండి. కాకరకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక చిన్న పాది పెట్టి పందిరేసామండి. కాయలంటే ఏమా కాస్తున్నాయి చూడండి. మీరే చూస్తున్నారు కదా, దగ్గరలోనే పిందెలు పెద్దయి. ఈ నాటు కాకరకాయలు ఈ వెరైటీ ఇంతే ఉంటుందండి, సైజ్ పెరగదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. చేదు కూడా ఉండవు. తెల్ల కాకరకాయలు చేదు ఉంటాయేమో అనుకుంటారు, అవి పెద్ద కాకరకాయలు అయితే చేదు ఉంటాయి. ఇవైతే చేదు ఉండవు, బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చేదు తింటే. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఇట్లా లేపితే, తీగ బట్టి లేపితే మాత్రం ఏమో కాశాయండి కాయలు మాత్రం. ఆ పందిరికి చుట్టూ తెంపనే లేదు, నేను పెద్ద పెద్ద కాయలు చూసి అక్కడక్కడ తెంపాను. ఇలాంటివి మాత్రం వదిలేసాను పిందెలు. చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఎంత సంతోషంగా ఉంటుందండి ఇట్లా కోసుకుంటుంటే మనం. చూడండి మన పెరట్లో, మనకు పెరడుంది కాబట్టి కొంచెం పెద్దగానే ఉంది. 4-5 వెరైటీస్ వేసామండి కూరగాయ పాదులు. ఒక 2-3 రకాల చిక్కుడుకాయ, 2 రకాల కాకరకాయలు, రాములకాయలు, వంకాయలు ఉన్నాయండి. ఇంకొక చెట్టు వచ్చేసి ఇది కాకరకాయ చెట్టు. దీనికి కూడా 2 కాయలు తెంపానండి, 2-3 కాయలు. ఇవి కూడా బాగుంటాయండి, అసలు చేదనేదే ఉండదు. ఇవి ముందు వీడియోలో నేను రాములక చెట్టు చూపిస్తానన్నా కదండి, ఇదేనండి రాములక చెట్టు. ఇవి రాములకాయలు. ఫస్ట్ కాసిన కాయలు పండ్లైనాయండి. అవి లోపలికి ఉన్న చెట్టు మొదట. నేనే ఫోన్ పట్టుకొని నేనే తెంపుతున్నాను కాబట్టి కొంచెం క్లారిటీగా చూపించలేకపోతున్నాను చెట్టుని. కుదిరితే మళ్ళొకసారి మంచిగా క్లారిటీగా చూపిస్తాను. ఇంత గెలలు ఉన్నాయండి, ఒక గెల బట్టి లాగితే పిడికెడు వస్తున్నాయి. చూడండి లోపలికి కూడా ఉన్నాయి రాములక పండ్లు. ఇవండి రాములక పండ్లు. వీటితో నేను రోటి పచ్చడి చేసి చూపిస్తాను, నిల్వ పచ్చడి. కొంచెం పండ్లు ఎక్కువ పండిన తర్వాత ఇవి కూరకు మాత్రమే సరిపోతాయి. పొద్దుట సాయంత్రానికి మేము ప్రతిరోజు వీటినే వేసుకుంటామండి, ఈ చెట్టు ఉన్నంత వరకే. మన పెరట్లో చిక్కుడు చెట్టు ఉన్నదన్న కదండి, ఇదిగో ఇది పర్పుల్ కలర్ అండి. ఎవరికన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఇవి తెలిస్తే మాత్రం. కొన్ని లాస్ట్కి వచ్చినాయండి, అంటే అందుకే ఇట్లా తెల్లగా అయిపోయినాయి. కొన్ని మాత్రం ఇప్పుడు కాసేటి పర్పుల్ కలర్లో తాజాగా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా లేత కాయలు అవి. అక్కడొక పాదు ఒక 4-5 పాదులు పెట్టామండి ఇవి. ఇంకొకటి ఇక్కడేమో, ఇది కొంచెం నాకు వీలు కుదరక ఎండలోనే వీడియో తీశానండి, కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకండి.
చూడ్డానికి. ఎండలో తీసినందుకు రెడ్‌గా వచ్చింది వీడియో. అన్నీ తీయలేదు. ఇదొక వీడియో మాత్రం తీశాను కొంచెం ఎండయిన తర్వాత. చూస్తే సంతోషంగా అనిపించిందండి. అందుకే ఎప్పుడైనా ఇగ చూసినప్పుడల్లా వీడియో తీయాలనిపిస్తది. తీసేస్తుంటాను. చూడండి ఎంత బాగున్నాయో. కెమికల్ లేని కాయలండి ఇవైతే. ఇక్కడ గ్రీన్ అండి. ఇవి మీరు కరెక్ట్‌గా చూస్తేనే కాయలు కనిపిస్తాయండి. లేకపోతే మాత్రం ఆకులే కనిపిస్తాయి. ఇదంతా మీరు ఆకే అనుకుంటారు. ఆకేం కాదు. అందులో కాయలు కూడా ఉన్నాయి. అవి చూడండి గెలలు గెలలుగా. అసలు ఒక్కసారి ఇలా తెంపితే పిడికెడు వస్తాయి. అంత మంచిగున్నాయండి కాయలు. ఇలా పాదులు పెట్టి పెంచుకొని వాటిని తెంచుకొని కూర చేసి వండుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఇంతకంటే సంతోషం ఏముంటుందండి మాకు చెప్పండి. మా పల్లెటూర్లలో మాత్రం ఇలా అందరికీ ఉంటాయండి. పెరడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటాయి చిక్కుడు చెట్లు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకరికుంటే ఒకరం షేర్ ఇచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళవి మాకు మావి వాళ్ళకి. కాయలు ఏ ఉన్నా సరే అంతే. కూరగాయలు ఏమున్నా కానీ పెరట్లో. ఇవి గ్రీన్గా కొంచెం లేతగా ఉన్నాయండి కాయలైతే. ఇక్కడేమో నేను తెంపిన కాయలు ఇవ్వండి కాకరకాయలు. ఈరోజు మేమిద్దరమే కాబట్టి ఇవి సరిపోతాయండి. ఉంటాను ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.